మాధవ రామ. జై శ్రీమన్నారాయణ. హరి ఓం నమో నారాయణ. జై శ్రీరామ్. శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాఘవ రామచంద్ర రామప్రభో. జై శ్రీరామ్. స్వామి, మేమనగా కార్తీక మాసం, ధనుర్మాసం, మహాశివరాత్రి ఈ 3 మాసాలు కూడా హరినామ సంకీర్తన చేసుకుంటూ వీధులంతా సంకీర్తన చేస్తాం స్వామి. వేసినమ్మది పునువే, వేనమ్మది పునువు అనుకుంటూ సంకీర్తన చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అలాగే ఏంటంటే మా నాన్నగారి హయాంలోని ఈ యొక్క అపార్ట్మెంట్లు అంటూ ఉండేవి కావు. ఆ రకంగా హరినామ సంకీర్తన చేసుకుంటూ వెళితే హరిదాస్ గారు వస్తున్నారని చెప్పేసి గొప్పమని నలుగురు వచ్చేవాళ్ళు, భిక్ష వేసేవారు. ఈ రోజు కాలమందు అపార్ట్మెంట్లు పెరగడంలోని హరిదాస్ గారు హరినామ సంకీర్తన చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతే తప్ప మీదుండి కూడా మాత్రం కొంతమంది మాటలు చూస్తారు స్వామి, పాడుకుంటూ వెళ్తున్నారు కదా అని చెప్పేసి గమనించడం తప్ప వాళ్ళు కూడా దిగి రానందుకు లేదు స్వామి. రెండోది ఏంటంటే ఇలాగా మేమంటూ హరినామ సంకీర్తన చేస్తున్నామంటే ఈ రోజు కాలం మనం హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకోవాలి, 10 మందికి తెలియపరచాలి. హరినామ సంకీర్తన అంటే ఏమిటి, హరిదాస్ అంటే ఏమిటి అని చెప్పేసి 10 మందికి తెలియపరచాలని చెప్పేసి హరినామ సంకీర్తన అంటూ మేము చేయగలుగుతున్నాం స్వామి. ఒకటి. రెండోది ఏంటంటే స్వామి, ఈ రోజు కాలమందు ఇప్పుడు కాలమందు మీకు హరిదాస్ అంటే తెలుసు పెద్దల వాళ్ళకి, అలాగే మీ పిల్లలకంటూ మీ మనవలకంటూ హరిదాసు అంటే ఏమిటి, హరిదాస్ అంటే ఏ రకంగా వస్తారు, హరిదాస్కి ఏమేమి ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళకి తెలియపరచవలెనని మేము మనవి చేసుకుంటున్నాం స్వామి. అనగా పెద్ద పండగ, కనుపు పండగ, ముక్కనువు ఈ 3 రోజులు కూడా రాముల వారిని ఊరేగిస్తాం. ఈ యొక్క సంకీర్తన చేసేటప్పుడు వేసినా వేయకపోయినా సరే, ఈ హరినామ సంకీర్తన చేసినప్పుడు వేసినా వేయకపోయినా ఈ యొక్క రాముల వారిని ఊరేగించేటప్పుడు మీకు తోసినంత స్వయంపాకం ఇవ్వాలని మనవి చేసుకుంటున్నాం స్వామి. అంతేగాక ఆ హరినామ సంకీర్తన చేసేటప్పుడు ఉదయం 6 గంటలకు ప్రారంభించి సాయంత్రం 3-4 గంటల వరకు కూడా ఉపవాసంతో మేము ఈ యొక్క సంకీర్తన అంటూ చేస్తుంటాం స్వామి. ప్రతి ఒక్కరూ కూడా గమనించగలరని ఒకటి. రెండోది ఏంటంటే ఈ రోజు కాలమందు హరిదాసు గారికి పోషకహరణ అన్నది జరగటం లేదు. ఇది సత్యం స్వామి. ఎందుచేతంటే ఈ పల్లెటూరులోనే ఇలా ఉంటే గొప్పమని హరిదాస్ వచ్చారని చెప్పేసి నలుగురు వస్తున్నారు. ఈ యొక్క మన టౌన్లో అంటే ఏంటంటే అపార్ట్మెంట్లు ఉండడం వల్ల హరిదాసు గారు సంకీర్తన చేసుకుంటూ వెళ్ళిపోవడమే తప్ప మరి హరిదాస్ గారు వచ్చారు అని చెప్పేసి వాళ్ళు మేము కూడా అనలేము స్వామి. ఎంచేతంటే ఆ పైనుంచి కిందకి రాబోతలకి మేము కూడా ముందుకు వెళ్ళిపోతుంటాము. అందుచేత ఏంటంటే ఆదరణ అంటూ హరిదాస్ గారికి ఆదరణ అంటూ తగ్గుతుంది. అందుచేత ఏంటంటే మా యందు దయించి రాముల వారి యందు దయించి మేము ఈ 3 రోజులు కూడా హరినామ సంకీర్తన చేసుకుంటూ రాముల వారిని ఊరేగిస్తాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ 4 రోజులు ఇవ్వలేని ఎడల ప్రతి ఒక్కరూ కూడా హరిదాస్ గారికి మళ్ళీ వచ్చే సంవత్సరం వరకే కదా కనపడతారు. అలాగని చెప్పేసి మా యందు దయించి మీ ఇంటి ఆడబిడ్డతో మేము అనుకోండి, సంవత్సరానికి చుట్టూ మీ ఇంటి ఆడబిడ్డ ఎలాగైతే మీ ఇంటికి వస్తారో పండగకి, అలాగే మేము కూడా హరిదాస్ గారికి వస్తామండి పండగ పూట. అందుచేత ఏంటంటే మీరు మా యందు దయించి మమ్మల్ని అనుగ్రహించి మీకు తోచినంత ఎంతైతే పర్వాలేదు మీకు తోచినంత ఈ యొక్క బియ్యము ఆ దక్షిణము మేము రాముల వారిని ఊరేగించేటప్పుడు మాకు అందజేస్తారని మేము కోరుచున్నాం స్వామి. అలాగే ఈ రోజు కాలమందు మీ గ్రామంలోని దక్షిణార్థం నిమిత్తం లేదు బియ్యము నిమిత్తం మేము సంకీర్తన రాముల వారి పేరు చెప్పి సంకీర్తన చేస్తున్నామంటే తులమో పొలమో మీ గ్రామం పేరు చెప్పి కంపల్సరిగా మేము భద్రాచలం, అంబాసత్తరు అన్న సందర్భంకి ఇస్తాం స్వామి. అలాగని మొత్తంగా ఇచ్చేము, మొత్తంగా తినేము. ఇది సత్యం. జై శ్రీరామ్. నా పేరు కందుల బాబురావు అండి. మాది బలిఘట్టం గ్రామం. అందుచేత ఇందులోని ఏ ఒక్క నా యందు తప్పులుంటే మన్నించమని మరీ కోరుచున్నాను. జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. జై శ్రీరామ్. శ్రీమన్నారాయణ. రమ ప్రభో రామ రామ
రామభద్ర శైలవాసాన్ మేలుగాను యా రామదాసుని యాలా ప్రఖ్యాతిగాను రామచంద్రారాన్ కోదండరామాన్ దశరథరామాన్ నారాయణ దేవా మాధవ రామాన్ రామాన్. జై శ్రీమన్నారాయణ. పాపమూలిడ బాపు మల్దిని ఇంద్రారమణ గోయిందో హరి. జై శ్రీరామ్. హరి ఓం నమో నారాయణ. పాపమూలిడ బాపు మల్దిని నేతేయో వల్ల నేరమూలిడ బాపు మల్దిని పాపమూలిడ బాపవయ్యాన్ కోపమా శ్రీరామానికు. జై శ్రీమన్నారాయణ. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాఘవ రామచంద్ర దీర్ఘాయుష్మన్ భవ. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. పాపమూలిడ బాపవయ్యాన్ కోపమా శ్రీరామానికు. కోపమా కుబలోపమాన పాపమాయో పన్నరక్షత రామానిల్నే మానదిని. కోదండరామాన్ దశరథరామాన్ నారాయణ దేవా రమ ప్రభో రామాన్ రామాన్. పిలపినాను పలుకావేమయాన్ కోదండరామాన్ పలుకే బంగారామాయణ. పిలసినాను పలుకావేమి పలుకులన్నీ మాను రామాన్. చెలగుతూ ముదుగులుకుతూ నాతో పలుకుతూ మాట్లాడరాదా రామానిల్నే మానటిని. కోదండరామాన్ దశరథరామాన్ నారాయణ దేవా.